హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి 7వ మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ బిట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 7th మోడల్ పేపర్లో ఉన్నటువంటి పాలిటీ ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ 76 నుంచి 100 వరకు ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ పేపర్స్లోని ప్రతి బిట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి ఉచితంగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఈ మోడల్ పేపర్స్ తీసుకోకపోతే ఈ మోడల్ పేపర్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. లేదా మీకు పోస్టల్ ద్వారా పంపించాలి అంటే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు పంపించాలి అని అనుకుంటే 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ 2 బుక్స్ని మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరియు ఈ బిట్లో ఈ పుస్తకంలో ఉన్న ప్రతి బిట్ని డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఇప్పటి వరకు మనము 7 మోడల్ పేపర్లలో ఉన్నటువంటి ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మిగిలిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా మన మిత్రులు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే వారికి కూడా మన యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము మోడల్ పేపర్ 7లో క్వశ్చన్ నెంబర్ 76 నుంచి 100 వరకు ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 76 to 100 ఇవి పాలిటీకి సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 76, భారతదేశంలో అతి స్వల్పకాలం అమలులో ఉన్న బ్రిటిష్ రాజ్యాంగ ప్రయోగాలలో ఏది? అంటే మనకు కొన్ని చట్టాలు ఇచ్చారు, ఈ చట్టాలలో తక్కువ కాలం ఉన్నటువంటివి ఏంటి అని అడిగారు. భారత కౌన్సిల్ చట్టం 1861, భారత కౌన్సిల్ చట్టం 1892, భారత కౌన్సిల్ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919. చూడండి, మనకి చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు ఉన్నాయి. 1793, 1813, 1833, 1853 ఇవి వచ్చేసి మనకు చార్టర్ చట్టాలు. ఆ తర్వాత 1850లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు అనంతరం 1858 భారత ప్రభుత్వ చట్టము, 1861, 1892, 1909, 1935, ఆ తర్వాత 1919, ఆ తర్వాత 1935 ఇలా వచ్చాయి మన చట్టాలు. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 1861 చట్టం అనేది 1892 వరకు అమల్లో ఉంది, అంటే దాదాపు 31 ఇయర్స్ ఉంది. 1892 చట్టము 1909 వరకు ఉంది, అంటే ఒక 17 సంవత్సరాలు ఉంది. అదే 1909 చట్టము 10 ఇయర్స్ మాత్రమే అమల్లో ఉంది, ఇది 10 ఇయర్స్ మాత్రమే అమల్లో ఉంది. ఓకే, ఆ తర్వాత 1919 చట్టము 1935 వరకు అమల్లో ఉంది, ఒక 16 సంవత్సరాల దాకా. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అతి తక్కువ కాలం ఉన్నది మింటో మార్లే సంస్కరణలు 1909 భారత కౌన్సిల్ చట్టం. మనకి 72 దానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 77, వీటిలో ఏది భారత ప్రభుత్వ చట్టము 1935 యొక్క లక్షణం కాదు? చూడండి, భారత రాజ్యాంగం 70% 1935 చట్టం నుంచి తీసుకున్నాం. భారత రాజ్యాంగం మనకు దీనికి జిరాక్స్ కాపీ లాంటిది అని చెప్పేసి ఎక్కువ అంశాలు దీని నుంచి మనం గ్రహించడం జరిగింది. దీని యొక్క లక్షణం కానిది ఏంటి అని అడిగారు. మనకు 1935 చట్టము చూడండి, కేంద్ర మరియు ప్రావిన్సుల స్థాయిలో ద్వంద్వ పాలన, ఇదేగా మనకు ఆన్సర్ ఇదే. ఎందుకంటే కేంద్ర మరియు ప్రావిన్సుల స్థాయిలో ద్వంద్వ పాలన 1935 చట్టం కాదు, 1919 చట్టము, 1935 చట్టం. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. 1919 చట్టం ప్రకారము కేంద్రంలో ద్విసభా విధానము, రాష్ట్రాలలో అంటే ఆనాటి ప్రావిన్సులలో ద్వంద్వ ప్రభుత్వం. అదే 1935లో కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వము, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి కేంద్రంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా రాష్ట్రాలలో ద్విసభా విధానము.
ఇది 1935 చట్టం. మనకి ఇక్కడ కేంద్ర మరియు ప్రావిన్సుల స్థాయిలో అని అడిగారు. ప్రావిన్సుల స్థాయిలో ద్వంద్వ పాలన రద్దు చేశారు 1935 చట్టం ప్రకారం. రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా అని ఉంటాయి. ఈ ద్వంద్వ పాలన కేంద్రంలో ప్రవేశపెట్టారు కానీ రాష్ట్రము అనగా ఆనాటి ప్రావిన్సులలో రద్దు చేశారు. మరి రాష్ట్రాల ద్వంద్వ పాలన ఎప్పుడు ఉంది? రాష్ట్రాల ద్వంద్వ పాలన 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ ప్రకారం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ద్విసభ శాసనసభ ఉంది, కరెక్టే. రాష్ట్రాల ద్విసభ ఉంది. ప్రావిన్సులో స్వయం ప్రతిపత్తి కల్పించారు, కరెక్టే. అఖిల భారత ఫెడరేషన్ మన సమాఖ్య వ్యవస్థ, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ సమాఖ్య ఉంది కదా, ఆ సమాఖ్య అనేది మనం 1935 చట్టం ప్రకారమే తీసుకున్నాం. సో మనకి ఇక్కడ లక్షణం కానిది ఏంటని అడిగారు కాబట్టి 77కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. భారత రాజ్యాంగం యొక్క తత్వ మూల సూత్రాల ఆధారం, మెయిన్ రాజ్యాంగ లక్ష్యాలకు సంబంధించి మూల సూత్రం ఏంటని అడిగారు. నెహ్రూ నివేదిక 1928, పండిట్ నెహ్రూ గారి లక్ష్యాల తీర్మానం, మహాత్మా గాంధీ గారి యువ భారతంలో స్వాతంత్ర వ్యాసము, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం. ఇందులో మనకు మెయిన్ ఏంటంటే మూల సూత్రము. మన ప్రవేశికకు సంబంధించిన అంశానికి కూడా మూల సూత్రము, మన రాజ్యాంగం యొక్క మొత్తం లక్ష్యాలన్నిటికీ కూడా ప్రధానమైన మూల అంశము 1946 డిసెంబర్ 13వ తేదీన ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానము. దీనిని 1947 జనవరి 22వ తేదీన ఆమోదించడం జరిగింది. ఓకే, మనకు 78వ దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 79. ఈ క్రింది జతలలో ఏ జత సరిగా జతపరచబడలేదు? ఏది మ్యాచ్ ద ఫాలోయింగ్లో రాంగ్ ఆన్సర్ ఏంటి అనేసి అడిగారు. చూడండి, వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛతో కలిపి, కరెక్టే. మనకు 19 ఆర్టికల్ ఉంది కదా, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు అనేది. అందులో 19(1)A వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం. అందులో పత్రికా స్వాతంత్రము కూడా అంతర్లీనంగా ఉంది అని బెనెట్ కోల్మన్ కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత అంతరాత్మ స్వేచ్ఛ సిక్కులు కృపాణాలు ధరించి మరియు వెంబడి ఉంచుకునే హక్కుతో కలిపి, కరెక్టే. మనకు అంతరాత్మ స్వేచ్ఛలో సిక్కులు వాళ్ళ మత ఆచారం ప్రకారము కృపాణాలు ధరించవచ్చును. ఓకే, నెక్స్ట్ వ్యక్తిగత స్వాతంత్ర హక్కు ఏదైనా వ్యాపారం లేదా వాణిజ్యం చేపట్టే హక్కుతో కలిపి. అంటే వ్యక్తిగత స్వాతంత్రపు హక్కులో ఏదైనా వ్యాపారం లేదా వాణిజ్యం చేపట్టే హక్కుతో కలిపి కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైనా వ్యాపారము లేదా వాణిజ్యం చేపట్టేది 19(1)G. అదేవిధంగా ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా అని చెప్పేసి విరుద్ధమైనవి చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఏది సరిగా జతపరచలేదు? సమానత్వ హక్కు సహజ న్యాయ సూత్రంతో కలిపి, మనకు ఇది కూడా కరెక్టే. రాంగ్ వచ్చేసి సరిగా జతపరచలేదు సి. క్వశ్చన్ నెంబర్ 80. ఈ క్రింది జతలలో ఏది సరిగా జతపరచబడనిది? బడినది ఉంది ఇక్కడ, బడనిది. చూడండి, మనకి ఇది రిట్లకు సంబంధించి ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగకరం కలిగితే ఆర్టికల్ 32 ప్రకారం మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులను సంప్రదించవచ్చు. హైకోర్టు అనేది రిట్లను జారీ చేస్తుంది. ఇక్కడ ఈ కింది జతలో ఏది సరిగా జతపరచబడలేదు బడనిది ఏంటంటే బందీ హాజరు అదిలేక ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా లభిస్తుంది. చూడండి, బందీ హాజరు హెబియస్ కార్పస్, మనకు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెష్యూరరీ, కోవారెంటో ఇవి మనకు రిట్లు. అందులో హెబియస్ కార్పస్ ప్రైవేట్ వ్యక్తులు జారీ చేయొచ్చా? జారీ చేయకూడదు. మనకు ఆన్సర్ ఏ. అధికార పృచ్ఛలేఖ అధీన న్యాయస్థానానికి వ్యతిరేకంగా మాత్రమే లభిస్తుంది, కరెక్టే. సెష్యూరరీ స్వయం ప్రతిపత్తి సంస్థలకు వ్యతిరేకంగా మాత్రమే లభిస్తుంది, కరెక్టే. నిషేధ అధిలేఖ ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా మాత్రమే లభిస్తుంది, కరెక్టే. సరిగా జతపరచబడనిది 80కి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 81. ఈ కింది హక్కులలో ఏది పౌరులకు మరియు విదేశీయులకు కూడా లభిస్తుంది? చూడండి, మనకి 15, 16,
19, 29, 30, 15, 16, 19, 29, 30 ఈ ఆర్టికల్స్ అనేవి విదేశీయులకు వర్తిస్తాయా? విదేశీయులకు వర్తించు, కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల సమాన అవకాశాలు 16 కాబట్టి ఇది కాదు. ప్రకరణ 19 ఇది కూడా కాదు. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఇది కాదు. చట్టం ముందు సమానత్వ హక్కు మాత్రమే విదేశీయులకి భారత పౌరులకి వర్తించడం జరుగుతుంది. అంటే 15, 16, 19, 29 ఆర్టికల్స్ తప్ప మిగిలిన ఆర్టికల్స్ అన్నీ కూడా భారత పౌరులతో పాటు విదేశీ పౌరులకు కూడా వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ 81కి ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 82. ఈ కింది వానిలో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనగా ఏంటి? చూడండి, మనకి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సపరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ ఈ 3 అంశాలు ఆర్టికల్ 13 దగ్గర వస్తాయి. న్యాయ సమీక్ష అనే టాపిక్లో వస్తాయి. అంటే స్వాతంత్రం రాకముందు చూడండి, మనకి మామూలుగా 1950 జనవరి 26 ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలైనా కానివ్వండి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చట్టాలు కానివ్వండి, ఏవైనా కూడా ప్రాథమికులకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టాలు, శాసనాలు, బైలాలు, రూల్స్, నోటిఫికేషన్లు అవి చెల్లవు. అవి ఆర్టికల్ 13. అందులో మనకి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే గ్రహణ సిద్ధాంతం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న చట్టాలు సందర్భాన్ని బట్టి, ప్రాధాన్యతను బట్టి వర్తించడం జరుగుతుంది. అంటే అవి మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు కాబట్టి అవి వర్తించమని చెప్పనుకుందా? అలా ఏం లేదు. ఇప్పటికీ చాలా చట్టాలు స్వాతంత్రం పూర్వం ఉన్నటువంటి చట్టాలే, బ్రిటిష్ పరిపాలనలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలే ఉన్నాయి మనకి. ఓకేనా? చూడండి, స్వాతంత్రపు పూర్వ చట్టాలు ప్రాధాన్యత అనుసరించి వాటిని అమలు చేయొచ్చు. మనకి ఇదే ఆన్సర్ ఏ. ఓకే, మనం చూసుకుంటే బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది స్వాతంత్ర పూర్వ చట్టాలు కూడా ప్రాధాన్యతను అనుసరించి వాటిని అమలు చేయడం జరుగుతుంది అని. 82 దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 83. ఈ కింది వ్యాఖ్యలలో సరైన వాక్యం ఏది? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? చట్టం చేత సమాన రక్షణ అనే భావన అమెరికా నుంచి గ్రహించారు. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన బ్రిటన్ నుంచి గ్రహించారు. చూడండి, ఆర్టికల్ 14 రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం ముందు అందరూ సమానమే అనేది బ్రిటన్ నుంచి. చట్టం చేత సమాన రక్షణ అనే భావన అమెరికా నుంచి. ఈ రెండు కూడా కరెక్టే. 1 మరియు 2. 83 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ 84. ఈ కింది వాటిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. చూడండి, ఇవి కూడా రిట్లకు సంబంధించి. హెబియస్ కార్పస్ మామూలుగా చూడండి, హెబియస్ కార్పస్ అంటే ఏంటి? అరెస్ట్ గావించబడిన వ్యక్తిని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అతన్ని తీసుకుని రావాలి డైరెక్ట్గా. అరెస్ట్ చేసాము ఎక్కడో పెట్టడం కాదు. అరెస్ట్ గల కారణం తెలపాలి, అతని వాదన వినాలి. ఇవన్నీ హెబియస్ కార్పస్. మాండమస్ ఒక ప్రభుత్వ అధికారిని వారి యొక్క ఉద్యోగం చేయమని చెప్పేది. వి కమాండ్ మాండమస్. అదేవిధంగా ప్రొహిబిషన్ మనకి నిషేధం విధించడం. అంటే కింది కోర్టుల్లో కానీ ఏదైనా కేసుల గురించి ఉన్నప్పుడు ఆ విచారించే అర్హత దానికి లేనప్పుడు ఆపివేయడం ప్రొహిబిషన్. సెర్ష్యూరరీ అలా ఆపివేసినటువంటి కేసులను తనకు అంటే సుప్రీంకోర్టు కానీ లేదా వేరే కోర్టులకు కానీ బదిలీ చేయించమని చెప్పేది సెర్ష్యూరరీ. కోవారెంటో అంటే ఏంటి? ఎట్ వాట్ అథారిటీ, ఏ అధికారంతో మీరు యొక్క విధి నిర్వహిస్తున్నారు అని అడిగేది కోవారెంటో. ఇవి మనకు రిట్లకు సంబంధించిన రిట్లు, క్షమాభిక్షలు, పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్ అవి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్. చూడండి, హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ టు హ్యావ్ ఏ బాడీ అంటే బందీ ప్రత్యక్ష, అతన్ని తీసుకొని అరెస్ట్ కాబడిన వ్యక్తిని. మాండమస్ వి కమాండ్ మేము ఆదేశిస్తున్నాం మీ పని మీరు చేయండి అని చెప్పేసి. ప్రొహిబిషన్ టు ఫర్బిడ్ ఆపివేయమని చెప్పేసి. అదేవిధంగా సెర్ష్యూరరీ టు సర్టిఫై ఆర్ టు ఇన్ఫార్మ్. కోవారెంటో బైలేట్ అథారిటీ ఆర్ వర్డ్ అంటే ఏ అధికారంతో మీరు ఈ విధంగా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి. మనకు 1, 2, 3, 4, 5 ఏ. 84కి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 85. కింది వారిలో ఏ పరిస్థితులలో మాండమస్ జారీ చేసే అవకాశం లేదు? చూడండి, మాండమస్ వి కమాండ్ మేము ఆదేశిస్తున్నాం కాబట్టి పని చేయండి అని ప్రభుత్వ అధికారికి జారీ చేస్తారు సహజంగా. అయితే ఏ సందర్భంలో జారీ చేయడానికి అవకాశం లేదని అడిగారు. ఏ సందర్భంలో?
ప్రైవేట్ వ్యక్తులు జారీ చేయొచ్చా? ప్రైవేట్ వ్యక్తులు జారీ చేయకూడదు. ఒక అధికారి నిర్వహించే విధి విచక్షణమైనప్పుడు, అంటే విచక్షణంగా తీసుకోవాల్సిన డెసిషన్ వచ్చినప్పుడు వి కమాండ్ అని చెప్పొచ్చా? చెప్పడానికి లేదు. ఒక కాంట్రాక్ట్ ఆధారిత విధి నిర్వహించవలసి వచ్చినప్పుడు రాష్ట్రపతికి, గవర్నర్లకు విరుద్ధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ కేసు త్వరగా చేయండి, ఇంకెన్ని రోజులు డిలే అవుతుంది అని చెప్పేసి కమాండ్ చేయొచ్చా? కమాండ్ చేయడానికి లేదు. ఈ అంశాలన్నిట్లో 1, 2, 3, 4, 5 మానమస్ జారీ చేయొచ్చా? మానమస్ జారీ చేయడానికి వీలు లేదు. మానమస్ను జారీ చేయడానికి వీలు లేని సందర్భాలు ఏంటి? ప్రైవేటు వ్యక్తులపై జారీ చేయకూడదు, ఒక అధికారి నిర్వహించే విధి విచక్షణాత్మకమైనప్పుడు జారీ చేయకూడదు, ఒక కాంట్రాక్ట్ ఆధారిత విధి నిర్వహించవలసి వచ్చినప్పుడు జారీ చేయకూడదు, రాష్ట్రపతికి, గవర్నర్లకు విరుద్ధంగా జారీ చేయకూడదు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విరుద్ధంగా కూడా జారీ చేయకూడదు. 85 ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 86. రాజ్య విధాన ఆదేశక సూత్రాలు రాజ్యాంగం యొక్క అంతరాత్మగా, దీనిలో రాజ్యాంగం యొక్క సామాజిక తత్వం ఇమిడి ఉందని ఎవరు అభివర్ణించారు? చూడండి, రాజ్యాంగం యొక్క సామాజిక తత్వం ఇమిడి ఉందని ఆదేశక సూత్రాల విషయంలో మన ప్రముఖ రాజ్యాంగ నిపుణులు గ్రాన్విల్ ఆస్టిన్ గారు అభివర్ణించడం జరిగింది. మనకు కొన్ని డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఆ డెఫినేషన్స్ని ఎవరు ఏ సందర్భంలో వ్యక్తీకరించారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ 86 ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 87. ప్రతిపాదన హేతు. చూడండి, ఇలాంటి ప్రశ్నలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ప్రతిపాదన ఇవ్వడము, హేతు ఇవ్వడము, ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అయితే 2 మ్యాచ్ అవుతున్నాయా, 2 విడివిడిగా కరెక్ట్ అవుతున్నాయా అనేది ఆ కాన్సెప్ట్ మీద మనకు పూర్తి ఐడియా ఉన్నప్పుడు, దానికి రిలేటెడ్ అవుతే అప్పుడు మనకు మొదటి సమాధానం అవుతుంది, మొదటి అంశము. లేదనుకోండి 2 విడివిడిగా సరైనప్పటికీ ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వకపోతే, సంబంధం లేకపోతే 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిపాదన, ప్రకరణం 39B మరియు C క్రింది చట్టాలను కొన్ని ప్రాథమిక హక్కుల నుండి కాపాడుటకు రక్షణ కవచాన్ని కల్పించారు. కరెక్టే. చూడండి, మనకి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య ఎప్పుడు కూడా వివాదాస్పదం అవుతూ ఉంటే, మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పింది, ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు 2 కూడా దేశ అభివృద్ధిలో, దేశ పరిపాలనలో 2 కీలకమైనవే. అయితే రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అనే టాపిక్ వచ్చినప్పుడు కొంచెం ప్రాథమిక హక్కులకే విలువ ఉంటుంది, ఎక్కువ ఇంపార్టెన్స్. అయితే 39B, 39C ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్. మనకి 39B, 39C అనేది ఆర్టికల్స్ అనేవి ఆదేశ సూత్రాలకు సంబంధించినవి. సంపద, సహజ వనరులు సమాజ సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలి, సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి. ఇది 39B, 39C. ఇలాంటి విషయాలలో ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలే ఎక్కువ కొంచెం పైచేయిలో ఉంటాయి 39B, 39C విషయంలో అని చెప్పడం జరిగింది మినర్వా మిల్స్ కేసులో. సో మనం చూసుకుంటే ఇది ఫస్ట్ పాయింట్ కరెక్టే. ప్రకరణం 19 కింద వేటిని సహేతుక పరిమితులు అని పరిశీలించడానికి ఆదేశిక సూత్రాలు కూడా పరిగణ అంశాలుగా భావించబడతాయి. అంటే 19 ఆర్టికల్లో మనం చూసుకుంటే 19వ ఆర్టికల్లో వ్యక్తిగత స్వాతంత్ర పక్క నుంచి స్థిర నివాసము, ఏదైనా వృత్తి చేపట్టేది, సంచార స్వాతంత్రం, సభలు సమన్వయించుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో కూడా ఆదేశిక సూత్రాలు కూడా సహేతుక పరిమితులు, అంటే రెండింటికి బ్యాలెన్స్ చూడడానికి ఆదేశ సూత్రాలను పట్టించుకుంటారు, అంటే ఆదేశిక సూత్రాలను కూడా చూసుకుంటారు. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే, ఆస్తి హక్కు 1978 వరకు ఒకవైపు 19 ఆర్టికల్లో ఉంది, ఇంకోవైపు ఆదేశిక సూత్రాల విషయానికి వస్తే సంపద, సహజ వనరులు సమాజ సమిష్టి ప్రయోజనం కోసం వాడాలి అని చెప్పేసి ఉంది. ఈ 2 సందర్భాల్లో క్లాష్ అవుతున్న నేపథ్యంలో పరిమితుల గురించి ఇచ్చారు. మనకి ఇది కూడా కరెక్టే కాదు, 2 ఒకదానికొకటి సంబంధం లేదు. మనకు ఆన్సర్ బి. 87 దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 88. ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ప్రజలందరికీ సాంఘిక అవకాశాలను కల్పించుటకే రాజ్యం కృషి చేయాలి. కరెక్టే. అందరికీ సమాజ సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలి, సాంఘిక అవకాశాలు అందరికీ కల్పించాలి. అనారోగ్యం, అంగవైకల్యం కలిగిన సందర్భాలలో
సార్వజనీన సహాయం పొందే హక్కుని రాజ్యం కల్పించాలి. కరెక్టే. ఎవరైనా అందుకే మనకి ఈ పింఛన్లు ఇవన్నీ ఇచ్చేది. అనారోగ్యము, అంగవైకల్యము ఎవరికైతే ఉంటుందో సార్వజనీన సహాయం పొందే హక్కు రాజ్యం కల్పిస్తుంది. పేదలకు ఉచిత న్యాయ సలహా అందించాలి. ఇది 13 క్యాపిటల్ ఏ 42 అమెండ్మెంట్. అది కూడా మనకు ఉన్నటువంటి అంశం. 88కి ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 89. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అనేది కింది వారిలో పేర్కొనబడింది. చూడండి, ఆర్టికల్ 50 న్యాయ శాఖని కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడము. 50 ఆర్టికల్ ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. 89కి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 90. 80వ రాజ్యాంగ సవరణని సంబంధించి సరైనది. చూడండి, మనకి రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంట్, అందులో ముఖ్యంగా లేటెస్ట్ జరిగినటువంటి ఇంపార్టెంట్. ఇక్కడ 80వ రాజ్యాంగ సవరణ అడిగారు. మనకి ఆర్థిక సంఘం అనేది ఉంది ఆర్టికల్ 280 ప్రకారము. ఈ ఆర్థిక సంఘం యొక్క పని ఏంటి? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య నిధులు పంపిణీ చేయడం కోసం ఉన్నది ఆర్థిక సంఘం. అయితే 80వ రాజ్యాంగ సవరణ కన్నా ముందు వరకు మనకి కార్పొరేషన్ ట్యాక్స్లో ఇంత, ఇన్కమ్ ట్యాక్స్లో ఇంత, ఆ తర్వాత ఒక్కొక్క ప్రత్యేక పరోక్ష పన్నుల్లో ఇంత అని చెప్పేసి డివైడ్గా ఉండేది. అలా కాకుండా రాష్ట్రాలకి ఇంత శాతం ఇవ్వాలి అని చెప్పింది ఫస్ట్ టైము మనకు 10వ ఆర్థిక సంఘము. అది 80వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకేనా? చూడండి, 272వ ప్రకటన తొలగించారు. దానివల్ల 272ను తొలగించారు. 10వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర రాష్ట్రాల మధ్య రాబడిలో 29% రాష్ట్రాలు పంపిణీ చేశారు. కరెక్టే, 29% పంపిణీ చేశారు ఫస్ట్లో. ఆ తర్వాత మనకు 30.5 అని, 32 అని, ఆ తర్వాత 42%. అలా మన 14వ ఆర్థిక సంఘం ఆ విధంగా చెప్పింది. 15వ ఆర్థిక సంఘం 41% అని చెప్పింది. మిగిలిన 1% ఏదైతే ఉందో ఆ 1% జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నిధులు కేటాయించి మేము ఎక్కడ తగ్గించలేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం అరవింద్ పనగరి నేతృత్వంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. మైనార్టీల సంక్షేమం కోసం 15 సూత్రాల పథకం ప్రారంభించిన ప్రధాని ఎవరు? చూడండి, మైనార్టీల సంక్షేమం కోసం 15 సూత్రాల పథకం ప్రారంభించింది మన్మోహన్ సింగ్. మనకి 20 సూత్రాలు అంటేనేమో పేదరికం గురించి ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్యాబినెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? క్యాబినెట్ అనేది ఫస్ట్లో లేదండి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదం తీసుకొచ్చారు. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ లిఖితపూర్వకంగా రాష్ట్రపతి గారికి ఇవ్వాలి. రాష్ట్రపతి గారు ఆమోదించిన తర్వాత మన పార్లమెంట్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ 2/3 మెజారిటీ. ఇంతకుముందు 1 నెల ఉండేది, 2 నెలలు ఉండేది, 1 నెల అని మార్చడం జరిగింది. 1 నెలలో ఆమోదించాలి, 2/3 మెజారిటీగా ఆమోదించాలి. క్యాబినెట్ యొక్క లిఖితపూర్వక సలహా. ఓకేనా? 92 దానికి డి. నెక్స్ట్ 93. పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేది ఎవరు? పార్లమెంట్ తరహా ప్రభుత్వము అంటే మనకు నామమాత్రపు అధికారిగా రాష్ట్రపతి, వాస్తవ అధికారిగా ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. కింది వాటిలో సరైన వాక్యం ఏది? దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి. కరెక్టే. మన దేశ పరిపాలన ఏదైనా గెజిట్ రిలీజ్ చేసినా ఏదైనా కూడా రాష్ట్రపతి పేరు మీదే ఉంటుంది. పరిపాలన నిర్వహణలో ప్రధాని మంత్రి మండలి వాస్తవ అధికారిగా పనిచేయను. ఇది కూడా కరెక్టే. 1 and 2. 94కి సి. నెక్స్ట్ 95. స్పీకర్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఒకవేళ బలాబలాలు సమానమైనప్పుడు కాస్టింగ్ ఓటును వినియోగించుకునేది ఎవరు? చూడండి, స్పీకర్ స్థానంలో స్పీకర్ మీద మనకి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు బలాబల సమానం అయితే అప్పుడు అధ్యక్షత వహించేది డిప్యూటీ స్పీకర్ గారు. ఆయన కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు. లోక్సభ డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్. 95వ దానికి ఆన్సర్ సి. మరి స్పీకర్ అప్పుడు ఓటు వేయచ్చా? ఓటు వేయవచ్చును. ఓకేనా? ఎందుకంటే ఆయన ఆ సభలో సభ్యుడు కాబట్టి. లోక్సభ స్పీకర్ కానివ్వండి, ఆ తర్వాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కానివ్వండి, విధానసభ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ, విధాన పరిషత్ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ, వీళ్ళందరూ కూడా వారి మీద ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో పాల్గొనొచ్చు, ప్రసంగించవచ్చు, ఓటు కూడా వేయొచ్చు. ఎక్సెప్ట్ వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి మాత్రమే ఓటు వేయడానికి లేదు. ఎందుకంటే ఆయన ఆ సభలో సభ్యుడు కాదు కాబట్టి. అది మనకి ఇంపార్టెంట్ పాయింట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. కింది వాటిని జతపరచుము. ఫస్ట్ లోక్సభ మనకు మొదట లోక్సభ స్పీకర్ జీవి మౌలంకర్. అత్యధిక కాలం లోక్సభ స్పీకర్ అంటే బలరాం జక్కర్. అత్యల్ప కాలం అంటే బలరాం భగత్. మొదటి మహిళా లోక్సభ స్పీకర్ అంటే మీరా కుమారి గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఈ కింది వాటిలో సరైన వాక్యం. ఇండియా పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనుసరిస్తుంది. కరెక్టే. ఇండియాలో ఇద్దరు అధిపతులు ఉంటారు. కరెక్టే. పార్లమెంటు ద్వారా ప్రభుత్వం అనుసరించి ఏ దేశంలో అయినా కూడా నామమాత్రపు అధికారి, వాస్తవ అధికారి. భారతదేశం విషయానికి వస్తే నామమాత్రపు అధికారిగా రాష్ట్రపతి, వాస్తవ అధికారిగా ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. కింది వాటిలో సరైన వాక్యం. పార్లమెంటు ప్రభుత్వాన్ని మంత్రిమండలి ప్రభుత్వాన్ని కూడా అంటారు. కరెక్టే. ఎందుకంటే మొత్తం క్యాబినెట్ చూసుకుంటుంది కాబట్టి. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని ప్రదర్శించును. హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు మనకి ఎవరికి మెజార్టీ రానప్పుడు రాష్ట్రపతి తన యొక్క విచక్షణ అధికారాన్ని వినియోగించి ఎవరినైనా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించవచ్చును, లేదా మళ్ళీ ఎన్నికలు పెట్టే విధంగా చేయవచ్చు. ఓకేనా? మనకు 9వ దానికి ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 99. దేశంలో అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసినది ఎవరు? అత్యధిక కాలం చేసింది మనకు పిసి అలెగ్జాండర్ గారు అత్యధిక కాలం గవర్నర్గా పనిచేశారు. క్వశ్చన్ నెంబర్ 100. హైకోర్టు జడ్జీలు పదవీ విరమణ తర్వాత నుండి పెన్షన్ పొందుతారు. ఎక్కడి నుంచి పొందుతారు అనేసి క్వశ్చన్. అది హైకోర్టు జడ్జీలు వారి యొక్క పదవీ కాలంలో శాలరీ అంటే జీతభత్యాలు వచ్చేసి రాష్ట్ర సంఘటిత నిధి నుండి, అదే మనకు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేసి కేంద్ర సంఘటిత నిధి నుండి పొందుతారు. వారు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు వారు రాష్ట్రం గురించి చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతాలు పొందుతారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి కదా, ఆ పెన్షన్ అనేది రాష్ట్రాలకు సంబంధం లేదు, కేంద్ర సంఘటిత నిధి నుండి ఇవ్వడం జరుగుతుంది. 100కి ఆన్సర్ బి. ఇవి మనకు 76 నుంచి 100 వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మార్కెట్లోకి మనం మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ అనేవి మీకు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో ఉంటాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. 9100140284 ఈ నెంబర్కి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని వాట్సాప్లో పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ని పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.